సైకో అని చెబుతాం, ఇంకెందుకు పొద్దుస్తున్నాను. బాబు గారి మీద అధికారంలో ఉన్నాక ఆరోపణలు చేస్తున్నాడు. మాట్లాడతాడే బాబు, అతను అట్టగా సైకో మాట్లాడక ఏం చేస్తాడు, సైకో అదే మాట్లాడతాడు. ఇప్పుడు అతనికి పూర్తిగా మైండ్ పూర్తిగా పోయింది, దొబ్బింది. ఎందుకంటే 155 వస్తాయి అనుకున్నాడు అతను. ఆ 11 కూడా రావు. కొంత ఏంటంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్లు, బాబు గారు వాళ్ళు కాదు, అక్కడ లోకల్ క్యాండిడేట్లు వాళ్ళు ఒకటి పెట్టుకుని పోయినాయి. లేకపోతే 11 కూడా రావు. జగన్మోహన్ రెడ్డి కూడా పోయావు, సర్వీలో లేకుండా అక్కడ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా పోయావు. ఆ అపోజిషన్ పోయి మళ్ళీ కాంగ్రెస్ పోయి చేసింది. లేకపోతే 11 కూడా జగన్మోహన్ రెడ్డి, ఆడ అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా పనికిమాలోడు ఒకడు, ఆవిడ కూడా పోయావు. అది ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటారండి? ఎక్కడికి? డబ్బు దాచుకుంటానికి ఏం చేయాలో చూస్తున్నారు. లోపలేస్తారేమో, చేసిన తప్పులు మళ్ళీ బయటకు వస్తాయేమో. చేసిన తప్పులు బయటకు వస్తాయి కదా, డబ్బు దాచిపెట్టుకోవాలి, జైలుకి పోకూడదు. అవన్నీ దాచిపెట్టుకోవడానికి యాక్షన్లు కొంతమందిని పంపిస్తున్నారు. దీనికి పర్టికులర్గా ఒకటి చెబుతున్నా, అంటే నేను ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అవతల పార్టీని విమర్శించను. నిన్న ఒంగోలు చూశారు, పల్లెని సృష్టించండి. 82 పార్టీ పెట్టినప్పుడు నేను 7th క్లాసు జెండా పట్టుకొని తిరిగా. మా తాతగారు మా నాన్నగారు అంతా అయిపోయారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు 10 సంవత్సరాలు చేస్తున్నా. టంగుటూరు మండలం, అనంతపురం, ఉన్నది ప్రకాశం జిల్లా. పాలనేని వాసు ఎందుకు చేరారన్న, ఆడ దోసుకునే మొత్తం దాచిపెట్టుకుంటాను చేరాడు. అవునా కాదా? కేసులు లేకుండా. అదే మన ఓట్లలో అయితే వదులుతారా? తప్పు కదా అది. ఓ పార్టీలో ఉండవు, నిలబడు. తప్పు ఒప్పు కష్టమో సుఖం మేము ఉన్నాగా. 2004 నుంచి 2014 దాకా ఎంత ఇబ్బంది పెట్టారు చూస్తే. 2014 నుంచి 2019 నుంచి 24 దాకా ఎంత ఇబ్బంది పెట్టారు. మేము మారేమా? అది బాబు గారు పార్టీలో కేడర్కి కానీ మిగతా వాళ్ళకి కానీ నేర్పిన విద్యది. అంటే ఇప్పుడు వైసీపీ ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జనసేనలోకి వస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కదా. అసలు అనవసరం అండి చేర్చుకోవటం కూడా. జనం ఇచ్చారు, ఇప్పుడు మ్యాండేటరీ జనం ఇచ్చారు. వీళ్ళందరూ ఎందుకు మనకి? వేస్ట్, నాకు తెలిసి అయితే వేస్ట్. ఎవరిని చేర్చుకోవడం కూడా వేస్ట్. వ్యతిరేకంగా తప్పితే అది ఎవరికైనా నేను అంటుంది. అంటే మా లెవెల్లో మేమేంటంటే ఇక్కడ ఆలోచిస్తాము, లేకపోతే వాళ్ళు హై లెవెల్లో ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు కదా. ఎట్టి పరిస్థితులు ఎవ్వరూ అవసరం లేదు, బాబు గారు జవాబు. సార్ మీ పేరు? నర్సారెడ్డి. సార్ బాబు గారి పాలన వచ్చి 110 రోజుల దాకా అవుతుంది కదండి, ఎలా ఉందండి పాలన అనేది? బానే ఉంది. మరి మీరేం బాగుంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నాడు, ప్రజలు మోసం చేస్తున్నారని అంటున్నారు కదా. 5 సంవత్సరాలు చేసిన జగన్ ఏమైంది? 3 నెలల్లో బాగాలేదని అంటారు. ఇప్పుడు ఇంకా ఉంది, చేయాల్సింది. చంద్రబాబు నాయుడు చేయాల్సిన బాధ్యత ఇంకా ఉంది కాబట్టి 3 నెలల్లో ఏం కానొచ్చుద్ది. జగన్ అవినీతి అని ఏంటి? చంద్రబాబు ఎట్ట కుదురుద్ది? సంవత్సరం కూడా కాకపోయి 3 నెలల్లో ఏముంటది? వాళ్ళంటే సుఖం ఏముందో వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. దేవస్థానం లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని మా మీద చేస్తున్నాడు అని అంటున్నారు కదా. అది దేవుడు తెలియాల. జగన్ అంటే ఎట్ట కుదురుద్ది? అని చేస్తుంటే అనిపిస్తాడు. అది 100 రోజుల పరిపాలనలో అసలు ఏమేం చేశారు సార్? చంద్రబాబు ఏం చేశాడు? పింఛన్లు ఇచ్చాడు. ఆ రోజు 3000 ఇస్తానన్నది 5 సంవత్సరాలు ఇచ్చాడు. 4000 ఇస్తానన్నది నెలలోనే ఇచ్చాడు. చేసింది కల్పించాడు. చేసినోడు మొగోడు కాక చేయనోడు సోదోడేగా ఎవడైనా. అది సరే. అంటే ఓవరాల్ అసలు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? మేమేం చెప్పేది లేదు. జనాలు వాళ్ళే చెప్పారు. అది. సార్ మీ పేరు? మా పేరు బాబురావు అండి, సింగరాయకొండ మండలం, శానంపూడి. పాలన వచ్చేసి దాదాపు 110 రోజుల దాకా అవుతుందండి, ఎలా ఉందండి పాలన అనేది? చాలా బాగుందండి. తక్కువ రోజుల్లోనే మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ పెన్షన్ల దగ్గర నుంచి అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ మంచి నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలన 100 రోజులకే బాగుంది. ఇంకా 5 సంవత్సరాలు ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. అమరావతి, పోలవరం డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారు సార్? 100% నమ్ముతున్నామండి. ఎందుకంటే బాబు గారి మీద అంత నమ్మకం మీకు? బాబు గారు అంటే డెవలప్మెంట్, ఫ్యూచర్ 20 సంవత్సరాల ముందు ఏం జరిగేదే ముందే కనిపెట్టగలిగే బ్రెయిన్ గల వ్యక్తి చంద్రబాబు గారు. అంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఫస్ట్ ముందే ఆలోచించే విధి అతనిది. విజన్ ఉన్న నాయకుడు. అందుకని బాబు గారు అంటే మాకు బాగా అభిమానం. సార్ మీ పేరు? దార వెంకటేశ్వరరావు, మంగళగిరి 29 వార్డు. నేను పట్టుకుంటాను.
ఎలా ఉందండి బాబు గారి పాలన వచ్చింది కదా? బాబు గారికి పాలన, బాబు రావాలా జగన్ పోవాలని చెప్పనని మేము గతంలో అనుకున్నాం. బాబు గారి పరిపాలన అంటే రాజ్ అంబాసిడర్. ఆయన పరిపాలన అంటేనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా కానీ మాకు దైవం బాబు గారు అంటే. మా నియోజకవర్గంలో మంత్రి గారు నారా లోకేష్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నాడు, కావాల్సిన సాయం ఇస్తున్నారు. దానికి మేము మంగళగిరి పట్టణాలు మొత్తం కూడా సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నారా లోకేష్కి మేమంతా సహకరిస్తున్నాం. ప్రజావేదిక పెడుతున్నారు, ప్రజా దర్బారు, దానికి అనుకూలంగా మాకు సాయం చేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళకు కూడా 10,000 చొప్పున నారా లోకేష్ బాబు గారు పంపిస్తున్నారు. అట్లాగే ఇంకా ముందుకెళ్ళాలా, ఇంకా కార్యక్రమాలు చాలా చేయాలా. బాబు పరిపాలన అంటేనే మాకు చాలా సంతోషం. అన్న మీ పేరు? కుంచాల ఏడుగొండలు, కొండేపు కాన్స్టెన్సీ, ప్రకాశం జిల్లా. అన్న ఎలా ఉందన్న బాబు గారి పాలన వచ్చి దాదాపు 110 రోజుల దాకా అవుతుంది కదా? చాలా బాగుందండి. అడుగున పడ్డ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి బాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య జరిగిన వరదల ప్రభావంలో కూడా ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యకర్తని, కలెక్టర్లను కానించి కార్యకర్తల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా ఆయన కూడా నిత్యం శ్రమిస్తూ రాత్రి బవళ్ళు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి లడ్డు విషయంలోకి వచ్చే లోపల ఇంకా అవినీతి చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు కావాలని చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ఆ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళ అవినీతికి అదే నిదర్శనం. ఇంతకుముందు పింక్ డైమండ్ అన్నారు, అది ఎడిపోయింది, అర్థం కాలేదు ఇంతవరకు. ముందు దాన్ని తెచ్చిస్తే తర్వాత బాబు గారి మీద ఆరోపణలు చేస్తాం. 52 రోజులు సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారిని పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారిని కాదు పెట్టింది. నిజాన్ని నిర్బంధించారు, దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. 150 సీట్లు కానించి 11 సీట్లకు పరిమితం చేశారు. అది గుర్తుపెట్టుకోవాలా. నారా చంద్రబాబు నాయుడు విజనం లీడరు, అతన్ని ఆక్షేపించడానికి ఇక్కడే కాదు, ఆయన జైల్లో ఉన్నప్పుడు చూసాము. మన రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. అదే నిదర్శనం. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలా. రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించడానికి అసలు నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.